హరే కృష్ణ. ముఖ్యంగా మనం ప్రస్తుత సమాజంలో ఏంటి అంటే చాలామంది అనుకుంటూ ఉన్నారు ఏమని అంటే రోజు రోజుకి హింసా ప్రవృత్తి వ్యక్తుల్లో పెరిగిపోతూ ఉంది, దీన్ని ఎట్లా అరికట్టాలా, రకరకాలైనటువంటి సమస్యలు. అంటే ఎవరికి కూడా ఒక రకమైనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో మానవ సమాజం అయితే ఉంది అని మనందరం కూడా ఒప్పుకోవాల్సిందే. ఎందువల్ల అంటే ప్రస్తుతం సమాజంలో జరిగేటువంటి ఆ కృత్యాలను బట్టి అది చెప్పకనే చెప్పినట్టుగా మనందరం అంగీకరించాలి. కానీ ఇక్కడ మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, చర్చలు జరుగుతూ ఉన్నాయి, కానీ ఎవరు కూడా పరిష్కారం దిశగా వెళ్ళట్లేదు. వీటికి పరిష్కారం ఏంటి అనేటువంటిది. తర్వాత ఇంకొకటి కూడా ఆలోచించట్లేదు. ఏంటది? మన యొక్క పూర్వీకులు, మన పెద్దవాళ్ళు, వాళ్ళు జీవించినప్పుడు ఇటువంటి వాతావరణం ఉండిందా? మరి అప్పుడు ఎట్లా ఉండింది, ఇప్పుడు ఎట్లా ఉంది? మరి అప్పుడు ఎంతో ప్రశాంతంగా ప్రేమ అభిమానాలతోటి వ్యక్తులు, సమాజం కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం ఉండేది. అప్పుడు లేనిది ఇప్పుడున్నది, ఇప్పుడు లేనిది అప్పుడున్నది అని కొంచెం ఆలోచిస్తే మన సమస్యలకన్నిటికీ కూడా పరిష్కారం దొరికిపోతుంది. కానీ మనం అదే ఆలోచించట్లేదు. అదేంటి అంటే అప్పట్లో మన పెద్దలు, తాతగారి దగ్గర నుంచి కూడా, తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా, ఉపాధ్యాయుల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి ఒక వ్యక్తిత్వం అనేటువంటిది ఉండేటువంటిది. ఆ వ్యక్తిత్వం వాళ్ళు పొందడానికి కారణం ఏంటి అంటే వాళ్ళకి ఇంతకు ముందు రోజుల్లో ఇప్పుడు కూడా ఒకటే చెప్తారు. ఏంటది అంటే సత్సంగం అంటారు. సత్సంగం వల్ల, సత్ అంటే సద్భావనలు తెచ్చేటువంటి సాంగత్యం. సత్సంగం అంటే సద్భావనలు తెచ్చేటువంటి సాంగత్యం. అప్పట్లో ఉండేది, ఇప్పుడు అది లేదు. దానివల్ల ఏమవుతుంది? వ్యక్తులకి ఒక సరైనటువంటి మార్గదర్శకం లభించట్లేదు. అంటే ఏ రకంగా మనిషి మెలగితే తను హ్యాపీగా ఉంటాడు, తనతో ఉన్నటువంటి సమాజంలో వ్యక్తులు, తనతో ఉన్నటువంటి పరివారం, తనతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆనందంగా జీవించేదానికి ఒక జీవిత విధానాన్ని తెలియపరిచేటువంటిదే సత్సాంగత్యం. ఆ సత్సాంగత్యం అనేటువంటిది లేని దానివల్ల వ్యక్తులకు ఎట్లా వ్యవహరించాలా అనేది తెలియని దానివల్ల వాళ్ళ వ్యవహారం వాళ్ళకి కష్టాలను కలిగిస్తూ ఉంది, వాళ్ళతో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా కష్టాలను కలిగిస్తూ ఉంది. అందుకని చెప్పి ఆ సత్సంగానికి చరిత్రలో అంత ప్రాముఖ్యతనిచ్చారనమాట. ఆ సత్సాంగం యొక్క విలువ తెలియపరిచే దాని గురించి ఈరోజు మీకందరికి కూడా నేను ఒక చక్కటి కథను ఒకటి చెప్పాలని చెప్పి అనుకున్నాను. మనందరికీ తెలుసు, చరిత్రలో పురాణంలో అంబరీష్ అని చెప్పి ఒక గొప్ప రాజు ఉండేవారు. ఆయన ఈ యొక్క భూమండలాన్నంతా కూడా పరిపాలిస్తూ ఉండేవారు అనమాట. చాలా గొప్ప రాజు అనమాట. ఆయన ఏంటి అంటే ఒకసారి నారదముని ఆయన కొలువుకి రావడం, ఆయన దర్బార్లో ఉంటే కొలువుకు రావడం జరుగుతుందనమాట. అప్పుడు జరిగితే అప్పుడు ఆయన నారదముని చాలా సాదరంగా ఆహ్వానించి మర్యాదలన్నీ చేసిన తర్వాత నారదముని ప్రసన్నమైపోయి అడుగుతాడనమాట, నీకేదన్నా కోరికలు ఉంటే కోరుకోండి అంటారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, మీ అనుగ్రహం, మీలాంటి సాధువుల యొక్క అనుగ్రహం, భగవంతుని యొక్క అనుగ్రహం నాకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు ఒక సోదరుడు ఉన్నాడు, వాడు చెయ్యని అఘాయిత్యం లేదు, కొంచెం మీ యొక్క కృప వాడి మీద చూపించాలా, వాడిని ఆశీర్వదించాలా అని చెప్పి అంబరీషుల వారు విజ్ఞప్తి చేస్తారు. చేస్తే నారదముని ఆ సోదరుడి దగ్గరికి వెళ్తాడు. ఆ సోదరుడి పేరేంటి అంటే పాపపురుషుడు. ఆడి పేరే పాపపురుషుడు. అక్కడికి వెళ్తే నారదముని చూసి ఆ వ్యక్తి ఏమంటాడంటే, దుర్మార్గుడా ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటాడు. ఎవరు దుర్మార్గుడండి అంటే, ఎప్పుడైనా చూడండి, మనం సామాన్య సమాజంలో కూడా ఏదన్నా ఎవరన్నా మనకు మంచి మాటలు చెప్పారు అంటే అతను శత్రువు అయిపోతాడు, చెడ్డ మాటలు చెప్పాడు అంటే అతను మిత్రుడైపోతాడు. అంటే ప్రస్తుత సమాజం అట్లా ఉంది. కానీ ఇంతకు ముందు రోజుల్లో ఎవరన్నా మంచి మాటలు చెప్తున్నారు అంటే అతన్ని పూజించేటువంటి వారు. ఇంతకు ముందు రోజుల్లో నైమిషారణ్యంలో భాగవతం గురించి సౌనకాది ఋషులు చర్చ జరిపితే ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఆ సత్సంగాన్ని పొందడం కోసము కొన్ని లక్షల మంది సాధువులు అక్కడ కూడారంట.
అంటే సత్సంగానికి అంత విలువ అప్పట్లో ఉండేటువంటిది కాబట్టి సమాజంలో వ్యక్తులు కూడా సద్భావనలతో ఉండేవాళ్ళు. ఆ రకంగా సమాజంలో శాంతియుతమైన వాతావరణం ఉండిందనమాట. సో ఈ వ్యక్తి నారదముని చూడంగానే ఆయన, ఏ దుర్మార్గుడా ఎందుకు వచ్చావన్నాడు, పో ఇక్కడి నుంచి అన్నాడు. నారదముని వెళ్ళిపోయాడు. ఇంకోసారి అంబరీషుల వారు విజ్ఞప్తి చేసుకుంటే మరలా వచ్చాడు. వస్తే ఈసారి కూడా ఒకసారి చెప్తే అర్థం కావట్లేదు, మళ్ళా వచ్చావేంటి అని చెప్పి అతను అనేసరికి నారదముని ఏమన్నాడు అంటే, అరే అబ్బాయి, నీదేమి తీసుకెళ్ళడానికి నేను రాలేదులే, పుట్టినవాడు గిట్టక తప్పదు, ప్రతి ఒక్కడు మరణించాలా, నిన్ను యమధర్మరాజు వచ్చి తీసుకెళ్లేటువంటి సమయంలో ఆయన్ని నా మాటగా ఒక మాట అడుగు అన్నాడు. ఏంటది అన్నాడు. లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అని అడుగు అన్నాడు. లవం అంటే ఏంటి అంటే క్షణంలో 11వ భాగం. అంత మాత్రం ఒక సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అని అడగమన్నాడు. అప్పుడు వాడన్నాడు, సరే అడుగుతాలే పోమన్నాడు. నారదముని వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకి వాడికి మృత్యు సమయం వచ్చింది. ఆ మృత్యు సమయం వచ్చినప్పుడు నారదముని చెప్పిన మాటలు వాడి జ్ఞప్తికి వచ్చాయి. యమధర్మరాజు వచ్చాడు. అయ్యా, నారదముని మిమ్మల్ని ఒక మాట అడగమన్నాడు అన్నాడు. ఏంటది అన్నాడు. లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అని అడగమన్నాడు అన్నాడు. యమధర్మరాజు అన్నాడు, నేను మొట్టమొదటిసారి వింటున్నాను, నాకు తెలియదే అన్నాడు. మరి ఏం చేస్తాం ఇప్పుడంటే, మరి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుదాం పదండి అని చెప్పి బయలుదేరి బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. యమధర్మరాజు ఏంటి ఇటువంటి వ్యక్తిని తీసుకొని ఇక్కడికి వచ్చాడు సత్యలోకానికని. ఏంటయ్యా యమధర్మరాజా, ఇతనెవరు, ఇతన్ని తీసుకొని వచ్చావేంటి అంటే, స్వామి ఇతను చాలా పాపాత్ముడు, నరకానికి తీసుకుని వెళ్ళాలా, అయితే విచిత్రమైన ప్రశ్న, చమత్కారమైన ప్రశ్న వేశాడు, ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేక మీ దగ్గరికి తీసుకొచ్చానన్నాడు. ఏంటది అన్నాడు. లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అని అడగమన్నాడు. చతుర్ముఖ బ్రహ్మ 4 తలలో పట్టుకున్నాడు. అరే 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 అరే, నేను మొదటిసారి వింటున్నానే, నాకు తెలియదే, ఇప్పుడు ఏం చేస్తామన్నాడు. అయితే కైలాసానికి వెళ్ళి శివుణ్ణి అడుగుదాం పదండి అని చెప్పి అక్కడికి వెళ్ళారు. శివుడు కూడా నేను మొదటిసారి వింటున్నాను, నాకు తెలియదు, ఇప్పుడు ఏం చేస్తామన్నారు. వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని అడుగుదాం పదండి అన్నారు. అప్పుడు వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠానికి వెళ్తే విష్ణుమూర్తి వీళ్ళందరినీ చూసి, ఏంటయ్యా మూకుమ్మడిగా వైకుంఠం మీదకి దండయాత్రకి ఏమన్నా వస్తున్నారా అని చమత్కారంగా మాట్లాడారు. లేదు స్వామి, మరి వీడెవడు వీడినెవరినో పట్టుకొచ్చారన్నాడు. వాడిని నరకానికి తీసుకెళ్లాలా, చాలా చమత్కారమైన ప్రశ్న వేశాడు, ఆ ప్రశ్నకు సమాధానం లభించక మీ దగ్గరకు వచ్చాం, మా దగ్గర లేదు ఆ సమాధానం అన్నాడు. ఏంటి ఆ ప్రశ్న అన్నాడు విష్ణుమూర్తి. లవ మాత్రం సాధువుతో సాంగత్యం చేస్తే వచ్చే ఫలితం ఏంటి అని అడిగాడు అన్నారు. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, వాణ్ణి ఇక్కడ వైకుంఠంలో వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి అన్నాడు. అదేంటయ్యా, ప్రశ్న అడిగితే స్వామి సమాధానం చెప్పకుండా వాడిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోమంటారేంటి అంటే, మీరు అడిగిన ప్రశ్నకు అదే సమాధానం. లవ మాత్రం నారదముని అయినటువంటి సాధువుతో వాడికి సాంగత్యం లభించడం వల్ల యముడు, బ్రహ్మ, శివుడు స్వయంగా వాణ్ణి వైకుంఠానికి తీసుకొని వచ్చారు. వైకుంఠానికి ఎవరైతే వస్తారో తిరిగి మళ్ళా వెళ్ళరు. ఇది లవ మాత్రం సాధు సాంగత్యం వల్ల వచ్చే ఫలితము, వాణ్ణి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోండి అన్నాడు. ఇప్పుడు మనకు సందేహం కలగచ్చు, అరే లవ మాత్రం సాధు సాంగత్యం లభించడం వల్ల వైకుంఠ ప్రాప్తి వస్తుందా అని. వైకుంఠ ప్రాప్తి వస్తుందా అని కాదు. వైకుంఠం అనేది ఏంటి? దుఃఖం లేని ప్రదేశము. నేను ఎన్నోసార్లు వివరిస్తూ ఉంటాను. ఏంటది అంటే కుంఠ, వైకుంఠ. కుంఠ అంటే దుఃఖం ఉండే ప్రదేశం, ఏది మనం ఉండేది ఈ దుఃఖాలయం. వైకుంఠ అంటే దుఃఖము లేనటువంటి ప్రదేశం. లవ మాత్రం సాధు సాంగత్యం వాడికి లభించడం వల్ల వైకుంఠ ప్రాప్తి వచ్చింది. అంటే అర్థం ఏంటి అంటే మనందరం కూడా దుఃఖాలు 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 జీవితంలో అని ఏడుస్తూ 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 జీవితాలు గడుపుతూ ఉన్నాం. ఎప్పుడైతే లవ మాత్రం సాధువుతో సాంగత్యం మనకు లభిస్తుందో అప్పుడేం జరుగుతుంది అంటే వైకుంఠ ప్రాప్తి ఈ పాప పురుషునికి ఎట్లా వచ్చిందో దుఃఖము లేనటువంటి ఆనందమయమైనటువంటి జీవితం మనకు లభిస్తుంది. దీని అర్థం అదనమాట. అంటే ఆ రోజు నుంచి ఒక సత్సాంగత్యం, ఒక సత్సాధువుని, ఒక ప్రామాణికమైనటువంటి గురువుని నువ్వు ఎప్పుడైతే కలుస్తావో నీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలన్నీ కూడా
మటుమాయమైపోయి నీ యొక్క జీవితం వైకుంఠ గుణానువర్ణనే, వైకుంఠంలో ఏ రకంగా జీవితం ఉంటుందో ఆనందదాయకంగా అటువంటి జీవితాన్ని నువ్వు పొందుతావు. మరి ఎప్పుడు ఆ సాధువుతో నువ్వు సాంగత్యం లభించినప్పుడు, దాన్ని నువ్వు స్వీకరించినప్పుడు. మరలా కొంతమంది సాధువుని కలుస్తుంటారు, సాధువు చెప్తాడు, వాళ్ళు వినరు, వింటారు, పాటించరు, ఇట్లాగా కూడా ఉంటుంది. కానీ ఎప్పుడైతే సత్సాంగత్యం నువ్వు తీసుకున్నావు అనేది లెక్కలోకి పరిగణలోకి వస్తుందయ్యా అంటే, ఆయన ఇచ్చిన సత్సాంగత్యంలో సందేశాన్ని నీ జీవితంలోకి తీసుకుని దానికి అనుగుణంగా నీవు అనుసరిస్తే, సాధువు ఏం చెప్తాడు చెప్పండి? ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు చాలా సరళంగా వివరించారు. ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, వాటిని ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. ప్రకృతి చట్టాలు ఉన్నాయి, ప్రకృతి చట్టాలకు విరుద్ధంగా నడుచుకుంటే ప్రకృతి శిక్షిస్తుంది అని చెప్పారు. సుఖదుఖాలకు కారణం ఏంటి అంటే, ప్రభుత్వ నియమాలకు చట్టాలకు విరుద్ధంగా నడుచుకున్నవాడు శిక్ష ఎట్లా పొందుతాడో, ప్రకృతిలో జీవిస్తూ ప్రకృతి చట్టాలకు విరుద్ధంగా మనం నడుచుకోవడం వల్లే దుఃఖాలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రకృతి చట్టాలు ఏంటో తెలియపరిచేటువంటి వాడే నిజమైన సాధువు. సాధువు అంటే మనం అనుకునేటట్టుగా సోమవారం పూజ చేస్తే మీకు మంగళవారానికి లాటరీ తగులుతుంది, ఇంకోటి ఇది కాదు. సద్భావనలు మనలో వచ్చేటట్టుగా, సత్కర్మలు మనం చేసేటట్టుగా మార్గదర్శకం ఇచ్చేటువంటి వాడే నిజమైన సాధువు. అటువంటి సాధువు యొక్క సాంగత్యం మనకి ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడేం జరుగుతుంది? మనం సత్కర్మలు చేసే మార్గాన్ని చూపించాడు, సద్భావనలు మనలో తెచ్చేటువంటి మార్గాన్ని చూపించాడు. మనం అనుసరించడం వల్ల సద్భావనలు తెచ్చుకొని సత్కర్మలు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఏమవుతుంది? మన జీవితం ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ ఎన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ అన్నారు. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య. నువ్వు మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు పొందుతావు. మరి అప్పుడు మంచి ఫలితాలంటే ఆనందమైనటువంటి జీవితం. అప్పుడేమవుతుంది? నువ్వు ఆ సాధువు యొక్క సాంగత్యం వల్ల, మంచి మార్గాన్ని నువ్వు అవలంబించడం వల్ల, సత్కర్మలు చేయడం వల్ల అప్పుడు నువ్వు సత్ఫలితాలు పొందుతావు. అప్పుడేమవుతుంది? నీకు ఆనందం ఉంటుంది. దాన్నే వైకుంఠ గుణానువర్ణనే. ఈ పాప పురుషుడు సత్సాంగత్యం చేయడం వల్ల వైకుంఠానికి ఎట్టెళ్ళిపోయాడో, నువ్వు ఇక్కడ ఉంటూనే ఆ సాధువు యొక్క సాంగత్యాన్ని నువ్వు తీసుకోవడం వల్ల, సత్మార్గంలో నడవడం వల్ల నీ జీవితం ఏమవుతుందంటే, వైకుంఠంలో ఎంత ఆనందంగా ఉండగలవో అంత ఆనందంగా నీవు జీవించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా జీవితంలో కష్టాలున్నాయి, అకృత్యాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి చర్చించడం ఆపేసి ఒక ప్రామాణికమైనటువంటి సద్గురువుని ఆశ్రయించి సత్కర్మలు చేస్తూ సత్సాంగత్యంలో పాల్గొంటూ మీ జీవితాన్ని ఆనందమయమైనటువంటి జీవితంగా మార్చుకునేదానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. సమస్య గురించి ఎంత చర్చించినా ఉపయోగం లేదు. పరిష్కారం తెలుసుకున్నప్పుడే అది తెలివైన విషయం. పరిష్కారం మన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఏంటి అంటే, ప్రాక్టికల్గా నిరూపించినటువంటి వ్యక్తి ఇస్కాన్ సంస్థాపకాచార్యులు. ఆయన 70 సంవత్సరాల వయసులో ప్రపంచమంతా పర్యటించి ఈ సత్సాంగత్యాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని మతాల వారికి ఇచ్చి వాళ్ళ దుఃఖాన్ని దూరం చేసి హిప్పీలను హ్యాపీలుగా మార్చారు. మీరు హ్యాపీగా జీవితం గడపాలా, ఆనందంగా అంటే అటువంటి మహాత్ముల యొక్క మార్గదర్శకం తీసుకున్నప్పుడే మీరు ఆనందంగా జీవించేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మన మనోనిగ్రహం కోసం కలియుగంలో ప్రతినిత్యం కూడా మహామంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.